ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే దొండకాయలు అనమాట, ఫ్రైకి అనమాట. ఇవి ఏంటంటే ఒక ఆనియన్ అనమాట ఫ్రెండ్స్. ఈ దొండకాయలు ఇలా రౌండ్గా కట్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. అమ్మ చూడండి, ఇది నిలువుగా తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇది టాప్గా తీస్తున్నాను కదా, దీనికి అడ్డంగా తీస్తే తలకిందులుగా వస్తూ ఉంటుంది ఒక్కోసారి వీడియో, అందుకని నిలువుగా తీస్తున్నాను అనమాట. చూడండి, ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. దొండకాయ ముక్కలు అంటే రౌండ్గా ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఆయిల్ పోస్తున్నా. దొండకాయ ఫ్రైకి సింపుల్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆయిల్ పోస్తున్నా. నేనైతే ఎక్కువ వేస్తాను, అమ్మకన్నా కూడా ఎక్కువ వాడతాను అనమాట ఆయిల్. నేను వండే లెక్కైతే మూడు పోసాను అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఆయిల్ ఆగిందో లేదని చూస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు మొత్తం అన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చాలా చేతితో పట్టుకుని ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్లో ఈ విధంగా వేసి ఇప్పుడు మూత పెట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, మూత పెట్టేస్తున్నా. అది ఆయిల్లో మగ్గుతుంది. మూత తీసేస్తుంది, మళ్ళీ కలుపుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత అప్పుడు పసుపు కారం అన్నీ వేస్తారు ఫ్రెండ్స్. ఏంటంటే పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, పసుపు వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసుకుని ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ కూడా వేస్తున్నాను, అంటే ఉప్పు సరిపడినంత వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఆయిల్లోనే కుక్ అవుతుంది కాబట్టి మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఏంటంటే పచ్చి కొబ్బరి తురుము వేస్తాను అన్నమాట. కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టానమాట. తురిమి ఫ్రెండ్స్. ఇది కారం దీంట్లో వేస్తానమాట. చేత్తోనే వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను సరిపడినంత వేస్తున్నాను అన్నమాట. కారం కూడా వేస్తారు కదా. ఈ విధంగా సిమ్లోనే పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కుక్ అవుతుంది అన్నమాట. ఇది మూత తీస్తున్నా. కూర అయిపోవచ్చింది. చూడండి, ఆయిల్ ఎలా అయితే వచ్చిందో. ఇప్పుడు ఏంటంటే ముందుగా రెడీ పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుము ఉంది కదా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చల్లుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చి కొబ్బరి కూడా వేస్తారు కదా. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది మూత పెట్టేస్తున్నాం. ఇది అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్. ఇది కట్టేస్తున్నాను అనమాట. అయిపోయిందనమాట. దొండకాయని చాలా రకాలుగా వండుకోవచ్చు. దొండకాయ, వంకాయ, బెండకాయ, వీటిని ఫ్రైలు అనేక విధాలుగా వేసి ఇది కొబ్బరితో వేసి ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే అన్నంలో బాగా కలుస్తుంది అనమాట. ఓన్లీ ఆయిల్తోనే ఇది కుక్ అయిందనమాట. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అయిపోయిందనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్. ఇది కట్టేస్తున్నాను అనమాట. అయిపోయిందనమాట.
దొండకాయని చాలా రకాలుగా వండుకోవచ్చు. దొండకాయ, వంకాయ, బెండకాయ వీటిని ఫ్రైలు అనేక విధాలుగా వేయచ్చు. ఇది కొబ్బరితో వేసి ఫ్రై అనమాట మంచిది. ఇదేంటంటే అన్నంలో బాగా కలుస్తుంది అనమాట. ఓన్లీ ఆయిల్తోనే ఇది కుక్ అయిందన్నమాట. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.